ఈ రోజు పొద్దుగానే లేచి బండి సర్వీసింగ్ చేపిద్దాం అనుకున్నా, కానీ టైం లేచి చూసేసరికి 2 అవుతుంది. బయటకు వచ్చి చూసేసరికి ఫుల్ వాన పడుతుంది. 3 రోజులు అవుతుంది కంటిన్యూగా వాన పడుతుంది. అసలు సూర్యుడు ఎడికిపోయిండో ఏం అర్థమైతలేదు. ఇక బయటకు వచ్చి చూసేసరికి బండి మొత్తం బురద బురద అయిపోయింది. ఇక దీని ఒకసారి అయితే గడగాలి మనం ఇంట్లో. బండి సైలెన్సర్ కి అయితే ఇట్లా రస్ట్ వచ్చి హోల్ పడ్డది. దీనికి ఏమైనా సొల్యూషన్ ఉంటే మీరు కామెంట్ లో చెప్పండి ఏం చేయాలో. ఇక వాన పడుతుంది అని చెప్పేసి రెయిన్ కోట్ అయితే వేసుకున్నా. ఇంజన్ ఆయిల్ తీసుకొని అయితే ఆటోమొబైల్ షాప్ కి అయితే వచ్చినాయి. ఇక్కడ ఇదే మన బండ్ల పోసే ఇంజన్ ఆయిల్. దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్న సర్వీస్ సెంటర్ కి అయితే డబల్ స్టాండ్ వేసి పెట్టిన. ఇక కింద ఇంజన్ టిప్పంగా ఆయిల్ చూడండి ఒకసారి ఎంత నల్లగా ఉందో. అసలు బ్లస్ట్ అయిపోయింది ఆయిల్ మొత్తం. అసలు ఒకవేళ మనం టైం కి ఇంజన్ ఆయిల్ అయితే చేంజ్ చేయకపోతే ఇంజన్ అయితే సీజ్ అయిపోతుంది. అప్పుడు ఇంజన్ మొత్తం ఇప్పాల్సి వస్తుందంట. ఇక అట్లనే బ్యాక్ సైడ్ బ్రేక్ లూజ్ ఉందని చెప్పేసి టైట్ చేసేసిండు. ఇక కొత్త ఇంజన్ ఆయిల్ అయితే మొత్తం పోసిండు ఇలా. ఇది మనకి మొత్తం 1 లీటర్ వస్తుంది, కానీ మన బండ్ల పట్టేది 800 ml. ఇక ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసిన తర్వాత మన బండి అయితే 5 నిమిషాలు ఆన్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే మన బండి ఇంజన్ ఆయిల్ కొత్తగా చేంజ్ చేస్తాం కాబట్టి లూబ్రికేషన్ కావడానికి బండి టైం తీసుకుంటది. సో 5 నిమిషాలు ఆన్ చేసి